హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. మనమైతే ఇప్పుడు విజయనగరం స్టేషన్లోనైతే ఉన్నాం. మనం ఇక్కడ నుంచి అయితే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాం 8:15కి అనమాట మన ట్రైన్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేషన్లో నేను, హర్ష, విష్ణు అండ్ సర్ఫరాజ్ అయితే ఉన్నాం స్టేషన్లోనే. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్ వెళ్ళాక చెప్తాను మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో గైస్ సక్సెస్ఫుల్లీ ట్రైన్ కూడా వచ్చింది. మన విష్ణు అయితే తెగ కష్టపడిపోతున్నాడు నాప్కిన్ వేసి ప్లేస్ ఆపుదామని. కానీ దొరుకుతుందో దొరకదైతే తెలియదు. కష్టజీవి కష్టపడిపోతున్నాం. సో గైస్ సక్సెస్ఫుల్లీ అయితే మన వైజాగ్ అయితే వచ్చాం. బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టేషన్ బయటకు వచ్చాం. మనమైతే విజయవాడ వెళ్ళబోతున్నాం గైస్. ట్రైన్ వచ్చేటప్పటికి 12:50కి అనమాట, ప్రశాంతి ఎక్స్ప్రెస్. మనమైతే విజయవాడ నుంచి అయితే ఇంకో ఊరు వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తాం ఏంటనేసి ముందు ముందు చెప్తాను. ప్రస్తుతానికి అయితే మన హర్ష అయితే వీడియో తీస్తున్నారు, నేనైతే వీడియో తీయట్లేదు. నేను సర్ఫరాజ్ ముందుకు వెళ్ళిపోయాము. గైస్ మన ట్రైన్ కూడా వచ్చింది సక్సెస్ఫుల్లీ. మనమైతే ఇప్పుడు ట్రైన్లోకి ఎక్కి చూపిస్తాను. మన వాళ్ళు కూడా గ్యాదర్ అయిపోయారు, అందరూ ట్రైన్ ఎక్కేసారు, బ్యాగ్స్ చదువుకున్నారు అనమాట. మీకు చూపిస్తాను చూడండి, లోపలికి వెళ్ళి చూడండి. వచ్చారు అందరూ వచ్చారు, ఒక చోట గ్యాదర్ అయిపోయారు అనమాట. అందరు వైజాగ్లో కలుసుకున్నాం అనమాట. మీకు చూపిస్తాను ఫ్రంట్కి వెళ్ళాక ఏమేమి చేసామో. అంతలోగానే మన లంచ్ కూడా వచ్చింది. ఇంకా వీళ్ళందరూ బ్యాగ్స్ సర్దుకొని కూర్చున్నారు చూడండి, చూపిస్తాను. గైస్ మనమైతే రిజర్వేషన్ చేసి కూడా నించొని ఉన్నాం. చాలామంది అయితే మన వాళ్ళు అయితే నించొనే ఉన్నారు. వీళ్ళందరూ బాగానే కూర్చున్నారు చూడండి. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంతమంది నించొని ఉన్నారు అనేది. వాళ్ళదేమంచో జాలిగుండలు అనమాట. సీట్లు ఏమంచో అందరికి త్యాగాలు చేసి వాళ్ళు ఏమంచో డోర్లో నించున్నారు. వాళ్ళు ఎవరో ఏంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 6 వీళ్ళందరిది జాలిగుండలే గైస్. సీట్లు ఏమంతా త్యాగాలు చేశారు, వీళ్ళేమంతా డోర్ల నించున్నారు అనమాట. చూడండి జాలిగుండలు మొత్తం. గాయస్ మన వాళ్ళైతే ఇంకైతే మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు, స్పీకర్ అయితే పెట్టేసి. చూపిస్తాను చూడండి వీళ్ళు డ్యాన్స్లు అవి. గాయస్ మన వాళ్ళని అయితే చూసారు కదా, చాలా చిల్ అవుతున్నారు అనమాట. ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అనమాట. డ్యాన్స్లో అయితే తీసేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. గాయస్ మన ట్రైన్ జర్నీ అంతా ఈ బాబుతోనే ఆడుకున్నాం అనమాట. చూడండి అలా చాలా బాగా వచ్చేస్తున్నాడు అందరి దగ్గరికి. నేను తులసి మేమందరం అయితే సరదాగా ఆడుకున్నాం అనమాట. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ అయిపోయాక అందరు కూర్చొని ఈ బాబుతోనే ఆడుకున్నాం. మాతో వెళ్ళినంత వరకు సరదాగా ఆడుకొని ఉన్నాడు. ఇదిగోని చూడండి అందరి దగ్గరకు వచ్చేస్తున్నాడు ఆ బాబు. ఆ బాబుతోనే అందరూ ఆడుకున్నాం అనమాట. చూడండి అందరం ఇక్కడే ఉన్నాం. డ్యాన్స్లు వేసి అందరూ అలసట పడిపోయారు. ముందుకెళ్ళి చూపిస్తాం చూడండి. గాయస్ ఈ కొబ్బరి చెట్లు చూస్తే ఈ పాటికి అర్థమైపోవాలి మనం ఎక్కడికి వచ్చామో. మనమైతే గోదావరికి అయితే ఎంట్రీ అయిపోయాం. చూడండి ఈ కొబ్బరి చెట్లు కానీ పొలాలు కానీ చూడడానికి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. గాయస్ మనమైతే రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి అయితే మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నాం. చూడండి బ్రిడ్జ్ చూపిస్తాను. సో గైస్ మనమైతే ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్దాం. గైస్ అస్సలు అయితే ఎక్సలేటర్ అయితే ఖాళీ లేదు. మన వాళ్ళందరూ చూడండి ఎలా గిరుక్కొని ఒక్కొక్క దగ్గర అయితే ఉన్నారు. మనమైతే విజయవాడ అయితే ఎందుకు వచ్చామంటే మనకైతే రేపైతే టీసీఎస్ ఎగ్జామ్ అయితే నెల్లూరులో ఉందన్నమాట. డైరెక్ట్ ట్రైన్స్ అయితే విజయనగరం టు నెల్లూరు అయితే లేవు. అందుకనే ఈరోజు నైట్ విజయవాడలో స్టే చేసి అయితే మనం రేపు మార్నింగ్ అయితే నెల్లూరుకి ట్రైన్ ఎక్కుతాం. 6 o'clock అనమాట మన ట్రైన్ వచ్చేటప్పటికి. మన నెల్లూరు వెళ్ళాక చూపిస్తాను మన నెల్లూరులో ఏంటేంటి తిరిగాం ఏంటనేసి. సో గైస్ మనమైతే ఫైనల్లీ నెల్లూరు రీచ్ అయిపోయాం.
గణేష్ మెస్కి నైట్ డిన్నర్ మరి టిఫిన్ అనమాట. నెల్లూరు ఫేమస్ అంటే వెళ్ళాం, చాలా బాగుంది. అవి భోజనాలు తెలియదు, టిఫిన్ తెలియదు, అలాగుందన్నమాట హోటల్. సూపర్ సూపర్ సూపర్. ఎలాగుంది చెప్పరా సార్? సూపర్ మామా. ఆ రివ్యూ తీసుకుందాం చదవండి వాళ్ళ దగ్గర. నెల్లూరు మెస్లో ఎలాగుంది? చాలా బాగుంది. ఏంటి ఆ మెస్? గణేష్ గణేష్ మెస్ చాలా అంటే చాలా బాగుంది. అదిరిపోయింది. ఓకే నెక్స్ట్. పొట్ల కాళ్ళు ఇప్పుడు ఎక్కడ తినేసి వచ్చామే? దాని రివ్యూ చెప్పు. ఇప్పుడు ఏడుతున్నావు. ఒకటే చపాతి 20 రకాలు చట్నీలు పచ్చళ్ళు అన్ని అవైలబుల్. వచ్చేయండి. ఏంటి అది? గణేష్ గణేష్ మెస్.